చేసుకున్న ఇశ్రాయేలు వినుము, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఇలాగును సెలవిస్తా ఉన్నాడు. సేవకుడువైన యాకోబు, నేను ఏర్పరచు చేసుకున్న యేసూరు, భయపడకము, నేను దప్పుగున వాలి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించుదును. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వాదించెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, జాగ్రత్తగా మీరు దేవుని వాక్యాన్ని ఆలకించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈ యెషయా గ్రంథము 44వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలలో దేవుడు కొన్ని చక్కటి దీవెనకరమైన ఆశీర్వాదకరమైన వాగ్దానాలను దేవుడు చేశాడు. ఈ అధ్యాయంలో ఎవరితో మాట్లాడుతున్నాడు అని అంటే యాకోబుతో. ప్రియమైన బిడ్డలారా, ఏమని మాట్లాడుతున్నాడంటే, నా సేవకుడవగు యాకోబు, నేను ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలు అని పిలుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు దేవునికి ఎలా మారాడంట? సేవకుడుగా మారాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకుడిగా మారాడంట. చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవునికి ప్రతి వ్యక్తి, ప్రతి ఒక్కరూ కూడా సేవకులుగా మారాలి. ప్రియులారా, పురుషుల్ని ఏమంటారంటే సేవకుడు అంటారు, స్త్రీలను ఏమంటారు? సేవకురాండ్లు అని అంటారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సేవకులుగా, సేవకురాండ్లుగా మనం మారాలి. మీరు చాలామంది అనుకుంటారు ఏమనంటే, సేవకుడు అంటే పాస్టర్ గారు, మనము సేవకులుగా కాదు అని అంటూ ఉంటారు. మీకు ఒక విషయం చెప్తాను, వినండి. మన సంఘ బ్రాంచీల్లో నరసాపురంలో ఒక సహోదరు ఉంది. ఆమె మధ్యకాలంలోనే దేవుడు తన భర్తకు చేసిన కార్యమును బట్టి, దేవుడు వాళ్ళ ఇంట్లో చేసిన ఆ యొక్క స్వస్థతను బట్టి దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉంటూ ఉంటుంది. ఎవరికైనా బాగోలేదు అనుకోండి, వాళ్ళు వాడకట్లో కానీ వాళ్ళు ఊళ్ళో కానీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది పలకరించడానికి. కానీ మన బంధువులకైనా, మనకి ఎవరికైనా, మనకు తెలిసిన వారికైనా, ఎవరికైనా బాగోలేనప్పుడు మనం ఏం చేస్తాం? వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదో చూసి వస్తాం, పలకరించి వస్తాం కదా. అలాగే వెళ్తుంది. వెళ్ళి అమ్మ ఎలా ఉంది అని అడిగి ఆమె యొక్క సమాచారం అంతా వింటుంది. హాస్పిటల్కి వెళ్ళానమ్మా, డాక్టర్ గారు ఇలా చెప్పారు, ఇన్ని రోజులు మందులు ఇచ్చారు, ఆ బలహీనత గురించి, ఆ జబ్బు విషయం గురించి అంతా చెప్తూ ఉంటుంది. చెప్పిన తర్వాత అదంతా విన్న తర్వాత ఈమె ఏమంటుందంటే, అమ్మ మంచిదే గనుక దేవుడు నువ్వు వెళ్ళినటువంటి హాస్పిటల్ మందులు వాడుతూ ఉండగా దేవుడు నిన్ను స్వస్థపరచాలంటే నేను మా ఇంటికి పాస్టర్ గారు వస్తాడు, వచ్చినప్పుడు ఆయన తీసుకొచ్చి నీకు ప్రార్థన చేయిస్తాను అని చెప్పి వస్తుంది. మళ్ళీ నేను వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ప్రార్థన చేయిస్తుంది. అప్పుడు దేవుని గురించి 4 మాటలు నేను చెప్పి, దేవుడు ఇటువంటి గొప్ప కార్యాలు చేస్తాడమ్మా, దేవుడు ఇలాంటి కార్యాలు చేస్తూ ఉంటాడు, ఇది వీళ్ళందరికీ ఇలాంటి కార్యాలు చేసిన వాళ్ళే అని అనేకమైన సాక్ష్యాలు చెప్పి
దేవుని కార్యాలు వివరించి ప్రార్థన చేసి వస్తూ ఉంటాను. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు నేను చేసేది ఏంటి? సేవ. ఆమె చేసింది ఏంటి? సేవే. అంటే ఆమె దేవుని సేవే చేసింది, నేను కూడా దేవుని సేవే చేశాను. అంటే ప్రియులారా, మేము ఇరువురం కూడా ఎవరు సేవ చేసామంటే దేవుని సేవ చేసాం. మీరు ఇరువురం కూడా ఎవరి గురించి చెప్పామంటే దేవుని గురించి చెప్పాం. దేవుని ప్రేమను ప్రకటించాం. ప్రభునందు ప్రియులారా, అందుకే దేవుడు పరిశుద్ధ గ్రంథములో కూడా ఒక చక్కటి మాట అంటాడు, దీపాన్ని నేను వెలిగించాను, నువ్వు దీపస్తంభం మీద ఉండి అందరికీ కూడా వెలుగుగా ఉండు, అందరికీ నీ మార్గం చూపించేవారుగా ఉండు అని చెప్పాడు. కానీ ఆ దీపము మంచం కింద కొంచెం కింద పెట్టొద్దు, దీపస్తంభం మీదనే పెట్టాలి అని చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైనా దీపం వెలిగించి మంచం కింద కొంచెం కింద పెడతారా? మరి యేసు ప్రభు వారు చెప్పడం మరి తప్పు చెప్పారంటారా? ఆయన కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మికంగా నీ జీవితం అనేటువంటి ఆ దీపాన్ని నేను వెలిగించాను, చీకట్లో ఉన్న నిన్ను ఎలుగులోనికి తీసుకొచ్చాను, వెలిగించాను. ఈ వెలుగు అందరికీ కనబడడానికి దీపస్తంభం మీదనే ఉండాలి అని చెప్పాడు. కానీ ఈ దీపము మంచం కింద కొంచెం కింద పెట్టొద్దు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచం దేనికి వాడతాం? పడుకోవడానికి. మరి కొంచెం దేనికి వాడతాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవన సంబంధమైన దానికి. అంటే ప్రియులారా, తినడానికి తెచ్చుకొని తిని పడుకోవడమే కాదు నీ జీవితము. నేను వెలిగించింది అందుకే కాదు, కానీ నేను వెలిగించిన వెలుగు అందరికీ చూపించటం కొరకు, అందరికీ ప్రచురము చేయటం కొరకు నువ్వు దీపస్తంభం మీదనే ఉండాలి అని యేసయ్య చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ వాడకట్లో దేవునికి సేవకులుగా ఉండాలి, సేవకురాణులుగా ఉండాలి, నీ ఏరియాలో సేవకురాణులుగా ఉండాలి. ప్రభునందు ప్రియులారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. లూకాసు సువార్త ఒకసారి చూడండి. లూకాసు సువార్త 13వ అధ్యాయం 13వ వచ్చినాన్ని మనం చదువుతున్నప్పుడు అక్కడ ఒక మాట మనకి కనబడుతుంది. 16వ అధ్యాయము 13వ వచనం కొద్ది నిదానించి తీసిన తర్వాత చదవండి. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు, వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇక్కడ ప్రియులారా, ఒకటి దేవుడు, రెండవది ఈ లోకములో ఉన్నటువంటి సిరి. ఈ రెండిటిని పోల్చాడు. అయితే దేవుడికైనా సేవకుడిగా ఉండు, లేదంటే సిరికైనా సేవకుడిగా ఉంటాడంట. ఇద్దరు యజమానులకి సేవకుడిగా ఉండలేడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించాలి. ఉంటే సిరికైనా సేవకుడిగా ఉంటాడు, లేదంటే దేవుడికైనా. ఇద్దరికి సేవకుడిగా ఉండలేడు. ఒకరిని ద్వేషిస్తాడు, ఒకరిని హత్తుకుంటాడు. ఒకరిని తృణీకరిస్తాడు, ఒకరిని సేవిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేవుణ్ణి సిరిని సేవించలేరు, ఒకరినే మీరు సేవించగలరు. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాడు దేవుడు, నువ్వు దేవునికి సేవకుడువా లేక సిరికా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ మీకు ఈ ప్రశ్నకు జవాబు ఊరికినే మనకు రాలేదు. ఇది
క్రియ ద్వారా, ప్రాక్టికల్ ద్వారా మన జీవితంలో దీనికి జవాబు వస్తుంది. ఉదాహరణకి నేను చెప్తున్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ రోజు? అలా చూశారేంటి? ఈరోజు ఏంటో మాకు తెలియదు అన్నట్టుగా చూస్తారేంటి? ఆదివారం అంటే దేవునితో సహవాసం చేసే దినం. దేవునితో మనం ఏం చేస్తాం? ఇప్పుడు సహవాసం చేస్తాం, ఆయన సన్నిధికి వస్తాం, ఆయన సన్నిధిలో ఆరాధన చేస్తాం. ప్రియమంది బిడ్డలారా, ఈరోజు మీకు బంపర్ ఆఫర్ వచ్చింది. ఏం ఆఫర్ వచ్చింది? ఈరోజు పనికి వస్తే మీకు 2000 ఇస్తాము అని అన్నారు. ప్రియులారా, ఇప్పుడు ఎవరికి సేవకుడిగా వెళ్తాం? ఇప్పుడు అటు సిరిక, దేవునిక? ఐమ్ రైట్? మీ జవాబు ఏమైంది? నువ్వెవరికి సేవకుడివి? ఇప్పుడు దేవునిక, సిరిక? ప్రియమంది ఏర్పెట్లారా, ఇలా మీరు టాయిలెట్ చేసుకుంటే అనేకమైన సందర్భాలు ఇలా చిన్న చిన్నవి ఎన్నో కార్యక్రమాలు వస్తూ ఉంటాయి. ప్రియమంది ఏర్పెట్లారా, నువ్వు దేవునికి సేవకుడు అనుకో, వాటన్నిటిని పక్కన పెట్టి దేవునితో సావాసం చేస్తావా? దినమందు ఆ కార్యక్రమాలతో దేవునితో సావాసం చేస్తావు. ప్రియమంది ఏర్పెట్లారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. అందుకే యేసు ప్రభు కూడా చాలా సందర్భాల్లో శిష్యులతో కొన్ని మాటలు చెప్పాడు. నువ్వు నాగట్టి మీద చేయి పెట్టావు కదా, ఇక ఎనిదిరిగి చూడకు అన్నాడు. ప్రియమంది, ఒకడు ఆయనేమో నా తండ్రిని చనిపోయాడు, నేను పాతి పెట్టుకుంటానికి నాకు సెలవిమ్ము అన్నాడు. అప్పుడు అన్నాడు, ఇదిగో మృతులు పాతి పెట్టుకొని నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. ఆయన మాటలన్నీ కఠినంగా కనబడతాయి, కానీ ప్రియులారా, దాని అర్థాలు మనం గమనిస్తే, జీవమునిచ్చేగా నేనున్నాను, మృతులు పాతి పెట్టుకుంటే నీవు నాతో ఉంటే మృతులు తిరిగి నీకు అప్పగించబడతారు అని దాని అర్థం. ప్రియమంది ఎర్బిడ్లారా, ఇలాగా కఠినంగా ఆయన మాట్లాడినట్టు మనకు కనబడతా ఉంటాయి. కాబట్టి ప్రియులారా, మనము ఎవరికి సేవకులుగా ఉన్నాం? లోకానిక, దేవునిక? సిరిక, దేవునిక? ప్రియమంది ఎర్బిడ్లారా, నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని ప్రశ్నిస్తే జవాబు ఏం వస్తుందో బయటికి? ప్రియమంది ఎర్బిడ్లారా, ఎవరికి నువ్వు సేవకుడిగా ఉన్నావు? ప్రభునందు ప్రియులారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. దేనికి నువ్వు సేవకుడిగా ఉన్నావు? దేవునిక, ఈ లోకానిక, సిరిక? ప్రియమంది ఎర్బిడ్లారా, చాలా జాగ్రత్తగా ఇద్దరు సేవకులకి ఎప్పుడు కూడా ఉండలేరు అని చెప్తున్నారు. ఏదో ఒకరిని ద్వేషిస్తాం, నిజమే, అయితే అటానే వెళ్తాం, లేకపోతే అది ద్వేషించి ఇటైనా వస్తాం. ఎవరు ఉత్తమం అనుకుంటున్నావు? సిరియా లేక దేవుడా? జవాబు చెప్పాలి. సిరియా, దేవుడా? ఎవరు ఉత్తమము? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవునికి నీవు సేవకుడిగా మారాలనిదే దేవుని ఉద్దేశం. ప్రియమంది బిడ్డలారా, దేవునికి సేవకురాళ్ళుగా నువ్వు మారాలనిదే దేవుని ఉద్దేశం. ప్రియమంది బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. పరిశుద్ధ గ్రంథములో మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఒక మాట ఉంది. అక్కడ ఎపఫ్రా అనేటువంటి ఒక వ్యక్తి కనబడతాడు. అతను క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ గలవారై, నిత్యత గలవారై నిలకడగా ఉండవలనని నేను ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడంటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా.
ఈ ఎపఫ్రాతును ఎవరికి దాసుడు? దేవునికి దాసుడు. ఎవరికి దాసుడు? దేవునికి దాసుడు. మీరు కూడా సంపూర్ణను, అక్కడ అందులో ఒక మాట, చక్కటి మాట వాడబడతారు. మళ్ళీ చదవండి మాట. నిలకడగా ఉండవాలినని, ఇంకా ముందుకు చదవాలి. మీరు వీళ్ళెవరు అని అంటే దేవుని యొక్క దాసులే కానివ్వండి, దేవునికి సేవకులే కానివ్వండి, వీళ్ళు ఈ సైన్యము ఎవరి చిత్తాన్ని నెరవేరుస్తారు? దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియమైన బిడ్డలారా, దేవుడు సేవకుడు అనేవాడు, దేవుడు దాసుడు అనేవాడు, దాసురాలే కానివ్వండి, సేవకుడే కానివ్వండి, సేవకురాలే కానివ్వండి, వీళ్ళు ఎవరు అని అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు. ఎవరు నెరవేరుస్తారంటే వారి సేవకులు నెరవేరుస్తారు. ఎవరు నెరవేరుస్తారంటే వారు సేవకురాళ్ళు నెరవేరుస్తారు దేవుని చిత్తాన్ని. కాబట్టి మీరు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు కాబట్టి పరిపూర్ణులుగాను పూర్ణాత్మ గలవారై దేవునిలో మీరు నిలకడగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైన బిడ్డలారా, 103వ కీర్తన 21వ వచనం ఏం చెప్తుందంటే, మీరు చదివితే, యెహోవా సైన్యములారా ఆయన చిత్తమును నెరవేర్చే పరిచారకులారా. దేవునికి స్తోత్రం. పరిచారకులు అంటే ఎవరు? సేవకులు. ప్రియులారా, దేవుని చిత్తమును నెరవేర్చడానికి సిద్ధపడినటువంటి పరిచారకులారా, మహాసైన్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించాలి. పరిచారకులన్నా, దాసులన్నా, సేవకుడన్నా, ఈ మూడు కూడా, ఈ ముగ్గురు మధ్యలో జరుగుతున్న పని దేవుని పని. నీవు నీ కుటుంబము ఎవరికి దాసులుగా ఉండాలనుకుంటున్నారు? ఎవరికి సేవకుడిగా ఉండాలనుకుంటున్నారు? దేవునికి. ఎప్పుడైతే నీవు నీ కుటుంబం దేవునికి సేవకులుగా ఉండగలుగుతారో, దాసులుగా ఉండగలుగుతారో, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉంటారు. ఆయన సైన్యం మీరు. దేవునికి స్తోత్రం. ఎవరి సైన్యము? దేవుని సైన్యము. దేవుని సైన్యము దేవుని గురించి పనిచేస్తుంది. దేవుని సైన్యము దేవుని గూర్చి పనిచేస్తూ ఉంటుంది. ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటుంది. ఆ సైన్యములో నీవు ఉన్నావా? ఆ సైన్యములో సేవకుడుగా, సేవకురాలుగా నీవు ఉన్నావా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలా ఉండగలిగితే దేవుడు నిన్ను కూడా నా సేవకురాలా, నా సేవకుడా, యాకోబును పిలిచినట్టుగా దేవుడు నిన్ను కూడా పిలుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోళ్ళపొరలో దేవుడు నిన్ను ఒక సేవకురాలుగా నువ్వున్న వాడకట్లో చూడాలనుకుంటున్నాడు. నీవున్న బంధువుల్లో చూడాలనుకుంటు, నీ రక్త సంబంధంలో చూడాలనుకుంటున్నాడు. అందుకే నిన్ను వెలిగించాడు, అందుకే నిన్ను రక్షించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే నిన్ను నిలబెట్టాడు. నీవు దేవునికి ఒక సేవకుడిగా, సేవకురాలుగా, దేవుని సైన్యముగా నువ్వు పనిచేయాలి. ఆయన చిత్తమును నెరవేర్చేటువంటి వ్యక్తులుగా, ఆయన చిత్తమును నెరవేర్చేటువంటి కుటుంబముగా నీవు ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా నీవు ఉండగలిగినప్పుడు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. దేవుడు ఎలా పిలుస్తున్నాడు? యాకోబు, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి ఇశ్రాయేలు, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి యాహాను, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి శారా, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి కృప,
ఇలాగా నిన్ను ముద్దు పేర్లతో ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నీవు ఆయన చిత్తమును నెరవేర్చే సైన్యములో దాసుడువు. నీవు ఆయన చిత్తాన్ని నెరవేర్చే సైన్యములో సేవకుడువు నీవు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ కుటుంబము ఆయన చిత్తాన్ని నెరవేర్చగలిగిన సేవకుడురాలుగా నీ కుటుంబం ఉందా? లేక మంచం కింద కొంచెం కిందానికి నీ దీపం పరిమితమైపోయిందా? నువ్వు దేవుని సేవకుడిగా పనిచేస్తే, దేవునికి మహాసైన్యముగా నువ్వు పని చేయగలిగితే, ఆయన చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా నువ్వు పని చేయగలిగితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు 3వ వచనంలో యాకోబుతో మాట్లాడుతున్న మాట, దప్పుకున్న వాళ్ళ మీద నేను నీళ్లను కుమ్మరిస్తాను. ఏమంటున్నాడు? దప్పుకున్న వాని మీద నీళ్లను కుమ్మరిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దప్పిగా నేను తీరుస్తాను. అది దాని అర్థం. నీ దప్పిగా, చెప్పాలందరూ, నీ దప్పిగా నేను తీరుస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దప్పుగా నేను తీరుస్తాను. సమరయ స్త్రీ అన్నాడు, ఎండవేళ వచ్చి నీళ్లు చేదుకుంటుంది, ఆమె జీవిత దప్పిక వేరు. అమ్మా, నేను దాహంగా ఉంటున్నాను కదా, నీళ్ళు ఇస్తావా? అయ్యా, ఈ నుయ్య లోతైనది, నేను త్వరగా తోడుకుని వెళ్ళాలి. అయినా నువ్వు చూస్తే సమరీలాగా ఉన్నావు, నన్ను నీళ్ళు అడగకూడదు. ఒకవేళ ఎవరನ್ನು చూస్తే నాకున్న గొడవ కంటే నీ గొడవ ఎక్కువైపోద్ది అని మాట్లాడుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొత్తం మీద దేవుడు నిన్ను నీళ్ళు అడిగిన వాడు ఎవడో తెలిసి ఉంటే నీవే నన్ను అడుగుతావు జీవజాల ఊట అన్నట్టు. ఆమె అనుకుంది, ప్రస్తుతం నేను చాలా పరిస్థితుల్లో ఉన్నాను, ఊరు వారు ఎవరు నాతో కలిసి ఉండరు, ఊరు వారు ఎవరు నాతో నన్ను ప్రేమించరు, ఇలాంటి పరిస్థితుల్లో నా జీవితం ఉంది కనుక ఈ నీళ్ళయ్యో నేను అడిగి తీసుకుంటే ఎప్పుడు ఈ బాధ నాకు ఉండదు అని చెప్పేసి ఆశించి అడిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు అన్న, నీ పెనిమిడిని తీసుకురా, నీకు నీళ్ళు ఇచ్చేస్తానన్నాడు. నేను చెప్పినవి నీకు ఇస్తానన్నాడు. నాకు పెనిమిట్లు లేరయ్యాను, నీకు 5గురు ఉన్నారని జీవితాన్ని బట్టబయలు చేసాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే ఊరిలోనికి వెళ్ళి, ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పినటువంటి మెస్సేజ్ని చూపిస్తాను, ఆయన మెస్సేజ్ కదా, ఆయన దేవుడు కదా, రండి అని చెప్పింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఊరు వారందరూ కూడా ఎప్పుడు ప్రేమించగలిగారో తెలుసా? తన తప్పుదమ్ములు, తన పాపములు, తన జీవిత రహస్యములు వారందరి దగ్గర ఒప్పుకున్నప్పుడు అప్పుడు ఆమెను నమ్మారు, ఆమెను ప్రేమించారు, ఆమె వెంబడి వచ్చారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆమె దప్పిక తీరిపోయింది. సమరయ స్త్రీ దప్పుకు తీరిపోయింది కనుక ప్రతి మనిషికి ఏదో రకమైన దప్పిక. చాలామంది అంటారు, అయ్యా ఎలా ఉన్నావు అని అంటే, ఏం బాగాలేదే నా పరిస్థితి, నా కుటుంబం, నా పిల్లలు, నేను ఆకలి దప్పులతో అలమటిస్తున్నాం, చాలా కరువు కాటకాల్లో ఉన్నాం అని చెప్తారు కొంతమంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ దప్పులు అంటండి? ఆకలిలో దప్పిక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి మనిషికి ఏదో ఒక దప్పిక ఉంటుంది, ప్రతి కుటుంబంలో ఏదో ఒక దప్పిక ఉంటుంది. ఈ పరిస్థితి నుండి ఎప్పుడు ఎవరు మనల్ని ఈ విధంగా ఈ పరిస్థితిలోంచి విడిపించగలుగుతారా, ఈ దప్పుకు తీరేది ఎట్లా అని ఎదురు చూస్తూ ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబుతో దేవుడు అంటున్నాడు, యాకోబు, నువ్వు నాకు సేవకుడిగా ఉన్నావు కదా, దప్పుకునినప్పుడు నీ మీద నేను నీళ్లను కుమ్మరిస్తాను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమంటున్నాడో? దప్పుకున్నప్పుడు నీ మీద నేను నీళ్లను కుమ్మరిస్తాను. ప్రతి మనిషి ఏదో విషయంలో ఏదో రీతిలో దప్పుకుంటానే ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో సంగతిలో దప్పుకుని ఉంటాడు. నీ దప్పుకి నేను తీరుస్తాను అని చెప్తున్నాడు దేవుడు. రెండో విషయం ఏంటో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదును అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒక ఆయన అన్నాడు, వరసదరగరావా నా యేసయ్యా,
ఎండిపోయిన భూమిని నేనయ్యా, వరసదరగరావా నా యేసయ్యా. ఎండిపోయిన భూమిని నేనయ్యా, ఈ నేలలో పంట లేదయ్యా, నా బ్రతుకులో శాంతి లేదయ్యా. ఈ నేలలో పంట లేదయ్యా, నా బ్రతుకులో వర్షధరగా ఎండిపోయిన భూమిని. దేవునికి స్తోత్రం. భూమిని ఎవరు పోల్చుకున్నాడో? అయ్యా నేనే. ఈ నేల ఎండిపోయిన భూమిగా మారింది. ఈ నేల ఎండిపోయిన భూమిగా మారింది. ఈ నేల మీద ఏమి లేదు, పంట లేదు, పంట లేదు. ఎండిన భూమిలో పంట ఉండదండి. ఎండిన భూమి మీద పంట ఉండదు. ప్రియమంది ఎనిపెట్లారా, ఎండిపోయిన నేల మీద పంట ఉండదు. చెట్లు ఎండిపోతాయి, ఆకులు ఎండిపోతాయి, పచ్చదనం ఎండిపోతాయి. ఇక పొలాలు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రియమంది ఎనిపెట్లారా, భక్తుడు అంటాడు, అయ్యా ఈ నేల, ఏ నేల? తన హృదయం అనే నేల ఎండిపోయిందయ్యా, వర్ష జరగరా, పంట లేదు అంటున్నాడు. ప్రియమంది ఎనిపెట్లారా, చాలామంది జీవితాలు ఎండిపోయి ఉంటాయి. చాలామంది కుటుంబాలు ఎండిపోతాయి. ఏది చేసిన ఫలితం రాదు. ఏది చేసినాను వారు శ్రమ మిగులుతుంది తప్ప పంట కొయ్యలేరు, పంటను కోల్పోతారు. ప్రియమంది ఎనిపెట్లారా, ప్రయోజనం ఉండదు. శ్రమ పడినా ప్రయాసపడినా ప్రతిఫలము రాదు. ఎండిన జీవితం, ఎండిన జీవితం. దేవుడు అంటాడు యాకోబు, ఎండిన భూమి మీద నేను ప్రవాహ జలముల వలె వస్తానంటున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎండిపోయిన భూమి మీద ప్రవాహ జలముగా నేను వస్తాను. ప్రియమంది ఎనిపెట్లారా, ఎండిన భూమి మీద వర్షం కురిసింది అనుకోండి, ఓ 15 రోజులు పోయిన తర్వాత ఆ భూమి దగ్గరికి మీరు వెళ్ళండి. ఎలా కనబడుతుంది? చక్కటి అనేకమైన మొక్కలు, గడ్డి లేత లేత చిగురుతో వచ్చి దూరం నుంచి అంత పచ్చగా అంతది చక్కటి పచ్చదనం కనబడుతుంది. ప్రియమంది ఎనిపెట్లారా, దేని ప్రభావం అది? వర్షం, వర్షం. ప్రియమంది ఎనిపెట్లారా, దేవుడు ప్రవాహ జలము వల్లే ఈ ఎండిన భూమి మీదకి నేను వస్తాను. ఈ ఎండిన భూమి మీదకి నేను వస్తాను. పంటను కోల్పోయిన భూమి, ప్రతిఫలాన్ని కోల్పోయిన భూమి, ఎంత శ్రమించినను ప్రతిఫలము రాని భూమి ఫలభరితముగా నేను మారుస్తాను అని చెప్తా ఉన్నాడు. ప్రియమంది ఎనిపెట్లారా, ఆ ఎండిన భూమి మనమే. ఎండిపోయిన నీ జీవితంలో సమృద్ధిని కలగజేస్తాను అని చెప్తున్నాడు. ఎప్పుడు? నాకు సేవకుడిగా మారినప్పుడు, నాకు దాసుడిగా మారినప్పుడు, నాకు దాసురాలుగా మారినప్పుడు, నాకు పరిచారకులుగా మారినప్పుడు, నా మహాసైన్యముగా నువ్వు ఉండినప్పుడు, నా చిత్తాన్ని నెరవేర్చేటువంటి సేవకుడిగా, నా చిత్తాన్ని నెరవేర్చినటువంటి పరిచారకులుగా మీరు నా మహాసైన్యముగా మీరు నిలిచినప్పుడు, ఎండిన నీ భూమి మీద ప్రవాహ జలముగా నేను వస్తాను. ప్రవాహ జలముగా వస్తాను. ఎండిన నీ భూమిని ఫలభరితంగా మారుస్తాను, ఫలభరితంగా మారుస్తాను అని చెప్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేని బిడ్డలారా, యాకోబు జీవితంలో ఇవన్నీ చూశాడు.
ఇవన్నీ చూశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన మావేమో ఎండగట్టాలని, ఇదిగోరా నీ జీతం, ఏంటా జీతం, ఏంటా జీతం, మచ్చలయ్యి నల్లయ్యి ఈ రకరకాల పొడలు ఉన్నాయి, అన్నీ పుడితే నాకు ఈ గొర్రెల మందలో, నీకు చార్లీ పుడితే నీకు అన్నాడు. అంటే యాకోబు మావ యాకోబుని ఏం చేయాలనుకుంటున్నాడు? ఎండగట్టాలనుకుంటున్నాడు. ఏమీ లేకుండా ఎండగట్టాలనుకుంటున్నాడు. దేవుడు ఏం చేశాడు? అన్నీ కూడా చార్లీ పుట్టేటట్టు చేశాడు. ఆ ఎండిన భూమి ఏమీ లేదు, అక్కడ తన ఆస్తి లేదు, తనకేమీ లేదు. ప్రియులారా, ఎండిన భూమిగా దప్పుకుని వచ్చాడు. తన దప్పుగా ఒక పక్క ప్రాణభయం, ఒక పక్క ఆకలం, దప్పుకు తీర్చుకోవడానికి వచ్చాడు. ప్రియులారా, ఆ ఎండిన భూమి మీద దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఒక ప్రవాహ జలముగా తన దప్పుకు తీర్చి ఫలభరితంగా మారుస్తున్నాడు. అతను ఏ జీతం అంటే అదే పంట కోసేస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంవత్సరం పెరిగిపోతుంది. 2000 గొర్రెలు అప్పగించాడు అనుకోండి. ఆ 2000 గొర్రెలకి 2000 గొర్రెలు ఎవరికి వచ్చినాయి? పుట్టినాయి, యాకోబుకి వచ్చినాయి. మళ్ళీ జీతం మార్చేస్తాను రా అల్లుడా అన్నాడు. ఈ పట్టు తెల్లవి పుడితే నీకు, కనవయన్నీ నాయా అన్నాడు. అసలు తెల్లవి పుడతాయండి? పుట్టవు కదా, ఏదో మచ్చ ఏదో ఒకటి ఉంటుంది కదా గొర్రెకి. ప్రియులారా, అన్ని తెల్లవి పుట్టేసే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే నువ్వు నా సేవకుడుగా, నా సేవకురాండ్లుగా, నా దాసుడిగా, నా పరిచారకులుగా మీరు ఎప్పుడైతే ఉండగలుగుతారో, నా మహాసైన్యముగా మీరు ఉంటారో, నా సైన్యంలో మీరు ఉంటారో, నా చిత్తాన్ని నెరవేర్చేవారుగా మీరు ఉంటారో, మీ జీవితంలో ఎండిన భూమిగా ఉన్న మిమ్మలను ప్రవాహ జలముగా నేను వస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఏమంటున్నాడంటే నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ప్రియమైన తండ్రిగా, తల్లిగా మనం ఎవరికైనా పని చేసామనుకోండి, ఆయనే మనకే జీతం ఇస్తాడు కదండి, మనకే జీతం ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేసిన దానికి మనకే జీతం ఇస్తాడు. కానీ మన దేవుడు మనకు మాత్రమే కాదు, ఏమంటాడంటే నీ సంతతి మీద కూడా నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్తున్నాడు. నీ సంతతి మీద నేను కుమ్మరిస్తాను నా ఆత్మను. ప్రియులారా, ఒక్క వ్యక్తి దేవునిలో నమ్మకంగా నడిస్తే, అబ్రహమా ఇదిగో వేవేలకు తండ్రివు నీవే, భూమి అంతటా విశ్వాసులందరికీ నువ్వు తండ్రివు నీవే అని వాగ్దానం చేశాడు. ఒక వ్యక్తి దేవుని హృదయానుసారిగా జీవించినందుకు, దావీదు గురించి దేవుడు అన్నాడు, అతడు నా హృదయానుసారుడు అన్నాడు. అటువంటి దావీదు గురించి దేవుడు ఏమన్నాడో తెలుసా? అతను అంత నమ్మకంగా జీవించినందుకు దావీదుతో అంటాడు, శాశ్వతమైన కృపతో నేను ప్రేమిస్తున్నాను, ఇదిగో ఈ సింహాసనాన్ని నీ సంతానములో ప్రతి సింహాసనమును ఏదో ఒకడు ఏలతానే ఉంటాడు అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క వ్యక్తి దేవునికి నమ్మకంగా జీవించినందుకు వారి సంతానం అంతటినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నమ్మకంగా ఉన్న మనతోనే కాదు, మన పిల్లల మీద కూడా ఆ ఆశీర్వాదం ఉంటుందంటండి. ప్రియులారా, 4వ మాట ఏమన్నాడు తెలుసా? నీకు పుట్టిన నీ పిల్లలను నేను ఆశీర్వాదిస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా గట్టిగా. ప్రియమైన చాలామంది
గుడికి రావడానికే భారంగా వస్తారు, దేవుని దగ్గరికి రావడానికే భారంగా వస్తారు. ప్రియమందిర బిడ్డలారా, చాలా కష్టంగా వస్తారు. అసలు దేవుని ఆశీర్వాదాలు ఎంత లోతుగా ఉంటాయో చూడండి. ఒక వ్యక్తిగా నీవు ఒక తండ్రిగా తల్లిగా దేవునిలో నువ్వు చక్కగా ఆయనకి సేవకుడిగా సేవకురాలిగా పనిచేస్తే నీతోనే కాకుండా నీకు ప్రతిఫలం ఇవ్వడమే కాకుండా నీ దప్పుగా తీర్చడమే కాకుండా నీ ఎండిన బ్రతుకును నీ ఎండిపోయినటువంటి నీ భూమిని ఫలభరితంగా మార్చడమే కాకుండా నీ సంతతి మీద నీకు పుట్టిన వారిని కూడా ఆయన ఆశీర్వదిస్తారని చెప్తున్నాడు. నీకు పుట్టిన నీ పిల్లలను కూడా ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. ప్రియులారా, ఈ పగటికాల సమయంలో జాగ్రత్తగా గమనించాలి. మనం ఒక్కరితోనే పోదని చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతోమంది భక్తులు మన కళ్ళ ఎదురు కనబడుతున్నారు. ఎంతోమంది భక్తులు వారి సాక్ష్యాలు మనకు వినబడతా ఉన్నాయి. వారి భక్తి జీవితం వారితోనే కాదు, వారి పిల్లల జీవితాల్లో కూడా అది ఏలుబడి చేస్తూ ఉంది. అందుచేత ప్రియులారా, తల్లిదండ్రులుగా మనము దేవునిలో ఆయన మహాసైన్యములో ఒక పరిచారకుడుగాను ఒక దాసుడుగాను ఒక సేవకుడుగాను దేవునికి మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చే పరిచర్య మనం చేయగలిగితే ప్రియమ నీ ప్రతి దాహాన్ని ఆయన తీరుస్తాడు. నేను చెప్తున్నాను, నీ ప్రతి దప్పుగా ఆయన తీరుస్తాడు. నీ ఎండిన భూమిని ఫలభరితంగా మారుస్తాడు. ప్రియమందిర బిడ్డలారా, నీకేది లోటు రానివ్వడు. ఇశ్రాయేలుని ఐగుప్తు నుండి తీసుకొచ్చినప్పుడు ఇశ్రాయేలుకి ఏమైనా లోటు రానిచ్చాడా? పగట మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నడిపిస్తూ ఆకలైన సమయాల్లో పరలోకము నుంచి మన్నాను కురిపించి దాహమైన సమయాల్లో బండను కొడితే నీళ్ళిచ్చి ఇలాగ ఆయన చేయలేదా? ప్రియమందిర బిడ్డలారా, అలాగే మీ జీవితాల్లో కూడా ఇవన్నీ చేస్తాడు. ప్రియమందిర బిడ్డలారా, చెప్పండి, ఎప్పుడు కరెక్ట్గా చెప్పాలి. ఎప్పుడు దేవునికి చెప్పాలి. అందరూ దేవునికి, మనందరము దేవునికి ఎలా మారాలి? సేవకుడుగాను దాసులుగాను పరిచారకులుగాను మారాలి. వెలిగించిన దీపం మంచానికో కొంచానికో దానికే పరిమితము కాకూడదు. ఎప్పుడైతే అలా మారుతావో నీ జీవితంలో ఎండినవన్నీ ఫలభరితంగా మారుస్తాడు. నీ దప్పులన్నీ తీరుస్తాడు. ప్రియులారా, గనుక నువ్వు ఆలోచన చెయ్యి. ఈ పగటి ఆరాధనలో నీ కుటుంబము నీవు దేవునికి ఈ విధంగా మారాలి. మారిన వారి జీవితంలో ఈ విధమైన ఆశీర్వాదాలన్నీ కూడా వస్తాయి. కాబట్టి ప్రియుల, నువ్వు దేవుని మహాసైన్యములో ఒక సేవకుడిగా నీవు ఉండాలి. ఆ దేవుని మహాసైన్యములో ఆయన చిత్తాన్ని నెరవేర్చిన మహాసైన్యములో ఒక పరిచారకురాలుగా ఒక పరిచారకుడిగా నీవు ఉండాలి. ఒక దాసుడుగా నీవు ఉండాలి. ఎప్పుడైతే నీ కుటుంబం అలా మారుతుందో అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ జీవితంలోనికి వస్తాయి. ఎండిన నీ బ్రతుకులోనికి వస్తాయి. ఎండిన నీ భూమి మీదకి వస్తాయి. ప్రవాహ జలముగా నేను వస్తానని చెప్తున్నాడు ఆయన. ప్రియమందిర బిడ్డలారా, నీ కుటుంబము ఎవరికి దాసుడు? నీవు నీ కుటుంబము ఎవరికి సేవకులుగా ఉన్నారు? ప్రియమందిర బిడ్డలారా, సిరికా దేవునికా? చెప్పండి, ఎవరికి? అందరూ కూడా దేవునికి సేవకులుగా మారదాం.
ఆయన మహాసైన్యములో ఒక సేవకుడుగా, ఒక పరిచారకులుగా, ఒక దాసురాలుగా మనం ఉండగలిగిదాం. ఎప్పుడైతే అలా నీ కుటుంబం ఉండగలుగుతుందో నీ దప్పికలన్నీ ఆయన తీరుస్తాడు. ఎండిన నీ జీవితంలో తొలకరి వర్షముగాను ప్రవాహ జలముగాను వచ్చి ఫలభరితముగా పంటను కోల్పోయిన నీ ఎండిన భూమి, పంటను కోల్పోయిన నీ ఎండిన జీవితం గొప్పగా చేస్తాడు. ప్రియమందిర బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. ఎక్కడున్నవారు అక్కడ మోకరించండి. మోకాళ్ళు ఎత్తి 2 చేతులు పైకెత్తి దేవా దేవా అని పిలవండి. తండ్రి అని పిలవండి. అయ్యా, నీ మహాసైన్యములో నేను ఒక సేవకుడిగా ఉంటానయ్యా. నీ చిత్తాన్ని నెరవేర్చడానికి లోకములో పోరాడుతాను. ఎపఫ్రాను వాడు పోరాడుతున్నాడంటండి. దాసుడిగా ఉండి పోరాడుతున్నాడంట. నేను పోరాడుతాను, నా కుటుంబము నేను పోరాడుతాము. 2 చేతులు ఎత్తి దేవుని వైపెత్తి, తండ్రి అయ్యా, ఈ లోకములో నా జీవితము ఈ లోకానికి, లోక సంబంధమైన విషయాలకి దాసుడిగా, సేవకుడిగా, దాసుడిగా పనిచేసింది అయ్యా. అయ్యా, నేను ఇక్కడి నుంచి నీకు దాసుడిగా, నీకు పరిచారకుడిగా, నీకు సేవకుడిగా, నీ మహాసైన్యంలో నేను ఒక్కడిగా నేను ఉంటాను. నీ చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా నేను ఉంటాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా దేవా అని ప్రార్థన చేయి. ప్రభువా, నీకే స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. కృపగల తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. కుడి వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించి అయా, నీ సైన్యములో ఒక సేవకుడుగా, ఒక పరిచారకుడుగా, ఒక దాసుడిగా నేను పని చేస్తానయ్యా. నా కుటుంబం పని చేస్తానయ్యా. దేవుని బిడ్డ, ఇప్పుడు దాకా తప్పించుకుని తిరిగామేమో. ఇప్పుడు దాకా నాకేంట్లే అని, నాకెందుకులే అని జీవించావేమో. దేవుడు అడుగుతున్నాడు, నా మహాసైన్యములో నీవు ఒక సేవకుడిగా ఉన్నావో, నా మహాసైన్యములో దాసుడిగా ఉన్నావో, పరిచారకురాలుగా ఉన్నావో, నా చిత్తాన్ని నెరవేర్చగలిగే దేవా, నీకే స్తోత్రం నాయనా. నీ మహాసైన్యములో నేను నిలుస్తానయ్యా. తండ్రి, నీవిచ్చిన రక్షణ ప్రచురము చేస్తాను ప్రభువా. నీ కొరకు సాక్ష్యంగా పలుకుతానయ్యా. ప్రార్థన చేద్దాం. దయగల మా తండ్రి, కృపగల ప్రభువా, నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుడి వచ్చిన బిడ్డలందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. దీవించు, ఆశీర్వదించు. ఈ వర్తమానము ద్వారా అయ్యా, ఎవరైతే బయటికి రాలేక నాయన, ఎవరైతే ఇంకా నువ్వు ప్రభువా వారి జీవితాల్లో నాయన నీ రక్షణ గురించి పట్టించుకోకుండా, నీ సేవల గురించి నీ సువార్తల గురించి పట్టించుకోకుండా ఉన్నటువంటి వారిని ఈ రోజున ప్రభు లేవనెత్తి నాయన నీ మహాసైన్యములో నిలిచిన వారిగా చేయి నాయన. ఈ రాజ్య సువార్త ప్రచురించిన వారిలో భాగస్థులుగా ఉండుటకు సహాయించని ప్రార్థన చేస్తున్నాను నాయన. ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆ విధంగా ఒక మహాసైన్యంగా మార్చమని, దీవించమని, ఆశీర్వదించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.